అండ్ భారత్ పాక్ ఈ సంబంధాల్లో కూడా అమెరికా తీసుకున్నటువంటి న్యూట్రల్ స్టాన్స్ వల్ల అంటే న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంది, అంటే ఇటువైపు నిలబడట్లేదు అటువైపు నిలబడలేదు. దీనివల్ల ఏర్పడినటువంటి ఈ వాక్యూమ్ ఏదైతే ఉందో దీన్ని అదర్ కంట్రీస్ లైక్ చైనా ఆర్ రష్యా ఏమైనా ఎక్స్ప్లాయిట్ చేస్తాయంటారా? ఇండియన్ ఇన్సెక్యూరిటీని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. మనం ఫీల్ అవుతాం వల్నరబిలిటీ. మన మీద ఏదో పాకిస్తాన్కి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయింది ఎలాగని మనం వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పరిగెత్తాం. అంత అవసరం లేదు. ఇది మనం చేస్తూ ఉండాలి. పాకిస్తాన్ ఇగ్నోర్ చేయాలి. పాకిస్తాన్ కూడా ఒక పెద్ద అవుట్కమ్ ఆపరేషన్ సింధూర్ మే 10న పెద్ద అవుట్కమ్ ఏంటంటే ఇండస్ నది. అదొక పెద్ద అవుట్కమ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కళలో అనుకోలేదు, 60 నుంచి మా నదులు అనుకున్నారు. అది జ్ఞాపకం చేయటం, దాని మీద అల్లరి చేయటం, అది నొక్కేస్తామని తినటం పాకిస్తాన్కి ఒక రియాలిటీ చెక్, అంటే ఒక షాక్ వచ్చి మన తలకాయ అంతా భారతదేశం చేతిలో ఉన్నదా అని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అర్థం అవుతుంది వాళ్ళకి. అర్థం చేసేస్తాం, బాంబులు పేల్చేస్తాం, ఇదంతా అది సీరియస్గా తీసుకోకండి. ఆ టెక్నాలజీ ఉన్నది నీరు మలిపేయటానికి, అది చేసడానికి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక షాక్. అది సెకండ్ షాక్ ఏంటంటే టెర్రరిజం వస్తే ఇంకా ఆగం, వెరిఫై చెయ్యం, పేర్లు పంపం, అటాక్ చేస్తామన్నా. సో పెద్ద షాక్ వచ్చింది. మనమే టర్మ్స్ మార్చాం, మంచిగా మార్చారు. మనం బలంగా ఉండాలి, ఆర్థిక వ్యవస్థ చూసుకోవాలి, టైం గడపాలి. కష్టాలు ఉన్న టైం మౌస్ అవుతుంది అన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. హైడ్ వెన్ యూఆర్ నాట్ వాంటెడ్ అన్న. నువ్వు అక్కర్లేనప్పుడు దాక్కో, కనపడవద్దు అంటే క్వైట్గా ఉండు, టైం బైట్ చేయి, టైం కోసం చూడు. పెద్ద చైనీస్ థియరీ. ఇప్పుడు అమెరికాతో మనకు బాగుండడానికి ప్రయత్నం చేయాలి. వెనకాల మెసేజెస్ పంపాలి. అయ్యో పాపం ఇలాగ అయిపోయింది, మనం ఇలా చేసుకోవాలి, అన్ని అబద్ధాలే అని పంపించుకోవాలి, ఇలా చేసుకోవాలి, కన్ఫ్యూజన్ తేవాలి, ఇవన్నీ చేయాలి. చేస్తున్నారని నేను భావిస్తున్నా. తప్పకుండా చేస్తున్నారు అనుకుంటా. తప్పు చుట్టూరా ఉన్న మినిస్టర్స్ కొంతమంది చెప్తున్నారు. భారతదేశం వాళ్ళు సింపథెటిక్గా కూడా ఉన్నారు. టైంలో యాక్ట్ చేస్తా వాళ్ళు చెప్తున్నారు, కానీ అది ట్రంప్ బ్రెయిన్ లోకి వెళ్ళాలి, అతను యాక్సెప్ట్ చేయాలి కదా. దట్స్ ద ప్రాబ్లం. అంటే ట్రంప్కి కోపం ఎక్కడ వచ్చిందంటే పాకిస్తాన్ వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వమంటాం ఏంటి, అజర్బైజాన్, ఇజ్రాయెల్ వాళ్ళు ఇంటర్నేషనల్ ప్యారియర్స్. వాళ్ళు ముగ్గురు. ఇజ్రాయెల్తో 50 దేశాలకు సంబంధాలు లేవు కదా, మనకు ఉన్నాయి, అది వేరే విషయం. 50 దేశాలతో సంబంధాలు లేవు మనకి. పాకిస్తాన్ ఎవరు సీరియస్గా తీసుకుంటారు? అలాగే అజర్బైజాన్ మీరు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే, భారతదేశం నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే వాల్యూ అయిపోతుంది. భారతదేశం ఇవ్వమంటే వాల్యూ అయిపోతుంది. అది భారతదేశం చెప్పలేదు అని డొనాల్డ్ ట్రంప్ కోపంగా అవుతుంది. మనం ఎలా రావాలి, నీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి యుక్రెయిన్ గురించి అని అనేసి వదిలేయాలా, ఏం చేయాలి, సైకలాజికల్గా ప్లే చేసి మొదలుపెట్టాలి. సాటిస్ఫై చేయాలి, తప్పదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.